నేను ఒక పిల్లని చూసిన ఫ్లాట్ అయిపోయినా. ఎవరైనా సరే ఫ్లాట్ అయిపోవాల్సింది. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి లవ్ డైలాగ్తో లిరికల్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా. నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక లవ్ డైలాగ్తోని స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా. అలాంటి వీడియో మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నచ్చిన మీ ఫొటోస్ అనేవి 5 ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. అంతకంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎడిటింగ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్ స్క్రీన్ అనే దీనిపై క్లిక్ చేసి 6% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఫొటోస్ అనేవి 5 ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. ఎలాంటిదైనా పర్లేదు, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవడానికి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఫొటోస్ అనేవి ఫస్ట్ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేసి అంటే మీకు నచ్చిన ఫొటోస్ 5 ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. నాకు నచ్చిన ఫొటోస్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫైవ్ ఫొటోస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూసారు కదా, ఈ ఫొటోస్ అనేవి ఫుల్గా కవర్ అనేది అవ్వలేదు. సో ఫుల్గా కవర్ చేసుకోవడానికి ఫోటోపై క్లిక్ చేయండి. రైట్ సైడ్ కార్నర్లో పాన్ అండ్ జూమ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈక్వల్ టు ఆప్షన్ పై క్లిక్ చేసి కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి మీకు నచ్చినట్లు. ఇట్లా ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటోపై క్లిక్ చేసి ఏ ఫొటోస్ అయితే మీకు అడ్జస్ట్మెంట్ అనేది కాలేదో ప్రతి ఒక్క దీన్ని ఇట్లా పాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఈక్వల్ టు ఆప్షన్ పై క్లిక్ చేసి కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఫోటోని కూడా సేమ్ అలానే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇట్లా ఓకే, అన్ని ఫొటోస్ అనేవి ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఈ ఫోటో అనేది కలర్ఫుల్గా లైటింగ్తో కనబడాలంటే డిస్క్రిప్షన్లో నేను ఒక కలర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను, పార్టికల్ వీడియో. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ కలర్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేశారంటే ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూసారు కదా, బ్యూటిఫుల్గా లైటింగ్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయ్యింది. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ గ్రీన్ స్క్రీన్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేశారంటే ఫుల్ స్క్రీన్ అది అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చింది. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత చూసారు కదా, ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అనేది ఉంది. గ్రీన్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి.
స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. ఇన్‌కేస్ మీకు పోకపోతే ఇక్కడ కీ కలర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి గ్రీన్ కలర్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేశారంటే చూసారు కదా, గ్రీన్ కలర్ అనేది పోయింది. దాని తర్వాత ఇక్కడ కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్. జాగ్రత్తగా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. 59 కనిపిస్తుంది కదా, 50% కనిపిస్తుంది కదా, 61% ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్నారంటే చూసారు కదా, కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఓకే. సో, ఇట్లా సెట్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్‌లో నేను ఒక లవ్ పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న లవ్ గ్రీన్ స్క్రీన్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేసి క్రాపింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మీకు నచ్చినంత ఇట్లా క్రాప్ అనేది చేసుకోండి కాస్త. ఇట్లా క్రాప్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని కరెక్ట్‌గా ఇట్లా ఈ అంచు కనిపిస్తుంది కదా, కరెక్ట్‌గా ఎడ్జ్ పైన ఇట్లా పెట్టేసి జూమ్ అనేది ఇట్లా చేసుకోండి 2 ఫింగర్స్‌తో. కరెక్ట్‌గా సెట్ అయ్యేటట్టు జాగ్రత్తగా క్రాపింగ్ అనేది చేసుకొని ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. చూసారు కదా, నేను చేశాను కదా అట్లా. ఇట్లా చేసుకున్న తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. చేసుకున్నారంటే చూసారు కదా, ఆటోమేటిక్‌గా గ్రీన్ స్క్రీన్ అనేది పోయింది. దాని తర్వాత ఇక్కడ 50% కనిపిస్తుంది కదా, ఒక 52 లేదా 56 ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్‌లో నేను ఒక లిరికల్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న లిరికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. లిరికల్ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి మల్టిప్లై అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేశారంటే వైట్ స్క్రీన్ అనేది పోతుంది. దాని తర్వాత లిరికల్ అనేది వస్తుంది. ఇట్లా చూసారు కదా, లిరికల్ అనేది వస్తుంది. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇట్లా స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసి ఈ లిరికల్ వీడియో ఎక్కడి వరకు అయితే ఉందో, లిరిక్స్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి వరకు రండి ఫ్రెండ్స్ ఇట్లా. సో, ఇట్లా వచ్చిన తర్వాత దీన్ని కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని కిందకి ఇట్లా డ్రాగ్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇట్లా లెఫ్ట్‌కి అన్నట్లు ఇట్లా పెట్టుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఈ లిరిక్ అనేది ఎక్కడైతే చేంజ్ అవుతుందో ఇక్కడ వరకు ఇట్లా రెడ్ మార్క్ అనేది ఇట్లా ఉంచండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇట్లా ఉంచేసి పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కత్తెర సింబల్ కనిపిస్తుంది కదా, ట్రిమ్ అండ్ స్ప్లిట్ అనేసి, దానిపై ఇట్లా క్లిక్ చేసి 3 ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత కట్ అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత సెకండ్ లిరిక్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దాన్ని ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేసుకొని ఈ లెఫ్ట్ కన్నట్లు ఇట్లా మూవ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. సారీ, రైట్ సైడ్ కన్నట్లు ఇట్లా మూవ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఈ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతుందో అక్కడి వరకు ఇట్లా రెడ్ మార్క్ ఉంచండి. ఇక్కడ అనేది ఎండ్ అవుతుంది కనుక కత్తెర సింబల్ పై క్లిక్ చేసి మళ్ళీ 3 ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత అక్కడ అదే పొజిషన్‌లో ఆ లిరిక్ అనేది ఉంచేసి మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత దాని తర్వాత లిరిక్ ఎక్కడైతే చేంజ్ అవుతుందో దాన్ని ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేసుకొని లెఫ్ట్ సైడ్‌కి అన్నట్టు ఇట్లా పెట్టుకోండి. ప్రతి ఒక్క లిరిక్స్‌ని వైట్ కలర్ అనేది ఎటైతే మూవ్ అవుతుందో అటువైపు అనేది కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా. ఓకే. ఇక్కడ ఎండ్ అవుతుంది కనుక మళ్ళీ 3 ఆప్షన్ పై క్లిక్ చేశానంటే కట్ అవుతుంది. దాని తర్వాత ఇట్లా బ్యాక్ వచ్చేసి ఇంకా లాస్ట్ లిరిక్ ఉంది కదా, దాన్ని ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కరెక్ట్‌గా లిరిక్స్ అనేవి సెట్ అయిపోతాయి. చూసారు కదా, సో, ఇట్లా ఉంటుంది. ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్.
సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియో అనేది ఇట్లా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక లవ్ డైలాగ్ అనేది వస్తుంది, దాని తర్వాత లిరికల్ సాంగ్ అనేది వస్తుంది. చూడండి, చూస్తున్నారు కదా, వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. చూసారు కదా, లిరిక్ అనేది అట్లా చేంజ్ అవుతూ వస్తుంది, పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఇట్లా లిరిక్స్ అనేవి సెట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ ఎంత అయితే కావాలో అంత క్వాలిటీ పెట్టుకుని కింద సేవ్ as వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.